సో ఏంటి ప్లాన్ లైఫ్ గురించి? ఏం ఆలోచించావు? ఫస్ట్ థింగ్ మనీ సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేసావా? సేవింగ్ స్టార్ట్ చేస్తే ఎలా సేవ్ చేస్తున్నావు? అంటే ఓ 50,000 వస్తే ఒక 10,000 పక్కన పెట్టి 45 వరకు ఖర్చులు చేస్తున్నావా? లేకపోతే 40 సేవ్ చేసి 10,000 నీ ఖర్చుల కోసం పెట్టుకుంటున్నావా? ఎందుకు ఎవరైనా అడిగితే అంత చిరాకు పడతావు? మనీ సేవ్ చేసుకోమని చెప్పేవాళ్ళు మంచి వాళ్ళే కదా! మనకి ఎవరైనా సరే మనం కష్టపడి సంపాదించేది సేవ్ చేసుకో అనంటే ఇట్స్ అ లవ్ లాంగ్వేజ్. అలాంటి వాళ్ళు మిమ్మల్ని చాలా కేర్ చేస్తారు. ఓకే. అది తల్లిదండ్రులే కావచ్చు, మంచి ఫ్రెండ్సే కావచ్చు, నీ లైఫ్ పార్ట్నరే అవ్వచ్చు. ఇండిపెండెంట్‌గా ఉండడం ఒక అమ్మాయికే చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంకా ఒక అబ్బాయికైతే అది ఎంత ఇంపార్టెంటో నేను చెప్పనక్కర్లేదు. నా లైఫ్‌లో నేను చాలా మందిని చూసాను. చాలా బాగా మంచి పొజిషన్‌లో ఉన్నారు, ఎదిగారు, ఎన్నో సాధించారు. బట్ యూ నో వాట్? వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే పాపం వాళ్ళ అమ్మ, నాన్న సేమ్ పరిస్థితిలోనే ఉన్నారు. అలానే కిందే కూర్చొని అన్నం తినడం, రోడ్ మీద ఆటో కోసం వెయిట్ చేస్తూ ఆటో తీసుకొని వాళ్ళ పని కోసం వెళ్ళడం. నీ పేరెంట్స్ ఇష్టంతో పని చేస్తున్నారు అంటే ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నువ్వు నీ ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతావు, నీకు ఆ సత్తా ఉంది అని తెలిసినా ఏం చేయలేకపోతున్నావు చూడు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా జాలేస్తది. అంటే నువ్వు బయటికెళ్ళి ఎందుకంత సాధిస్తున్నావు? వాళ్ళకి వీళ్ళకి చాలా బాగానే టైమ్ ఇస్తావు, చాలా బాగానే మాట్లాడతావు, అందరితో బాగానే ఉంటావు. ఇంటి విషయానికొచ్చేసరికి ఎందుకు? ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. నువ్వెంత సంపాదించి, నీకెంత టాలెంట్ ఉన్నా ఏం లాభం? నీ పేరెంట్స్ పాపం నువ్వు పుట్టినప్పటి నుండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, అదే పరిస్థితిలో ఇంకా ఉన్నావు. నీ చుట్టుపక్కల వచ్చే నలుగురు ఫ్రెండ్స్‌లో పక్కా రాసి చెప్తున్నా, 5 సంవత్సరాల తర్వాత మిగిలేది ఒకే ఒక ఫ్రెండ్. దాంట్లో నుండి ఆ మిగతా ముగ్గురు నువ్వు వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతున్నావో దానికోసమే ఉన్నారు. మేబీ మంచి వాళ్ళే. నేను చెడ్డవాళ్ళు అనట్లేదు. కానీ మంచి వాళ్ళతో మనం ఏం చేస్తాం? ఆ మంచి మనకి యాడ్ అవ్వాలి గదా! ఆ మంచి వల్ల నువ్వు మంచిగా అవుతున్నావా? లేదంటే నువ్వు ఇస్తున్న కొద్దీ వాళ్ళు మంచిగా ఉండడం వాళ్ళకి అలవాటు చేసావా? అదొకటి. సీ నువ్వు పుట్టినప్పటి నుండి నీ పేరెంట్స్‌ని నువ్వు ఏ విధంగా రెస్ట్రిక్ట్ చేయలేదు. నీకు కావాల్సినంత ఫ్రీడమ్ వాళ్ళిచ్చారు. ఆ ఫ్రీడమ్‌తోని నువ్వు ఏం సాధించావు అనేది నేను నిన్ను అడుగుతా. అంత ఫ్రీడమ్ చాలామంది ఇవ్వరు. అయినా సరే ఇచ్చిన కాస్త ఫ్రీడమ్‌లో మంచి పొజిషన్‌లోనే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌కి ప్రూవ్ చేసుకున్నారు. చూడు, మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వలేదు. బట్ నేను మంచి పొజిషన్‌లో ఉన్నా అని. బట్ నీకంత ఫ్రీడమ్ దొరికి కూడా నువ్వేం చేశావు అనేది నిన్ను నువ్వే అడుగు. నేనేం చెప్తున్నా అంటే నువ్వు కష్టపడి సంపాదించేది వీలైనంత ఇన్వెస్ట్ చేసి మనీ పెంచుకోవడానికి ట్రై చేయి. లేదంటే సేవ్ చేసుకోవడానికి ట్రై చేయి. ఒకవేళ నీకు పెళ్లి అయ్యి ఉండకపోతే నీ ఫోకస్ నీ ఫ్యామిలీ బాగుపడడానికి పెట్టు. మీకు ఎంత వీలైతే అంత. వాళ్ళ మీద నీకున్న ప్రేమని చూపించడానికి ట్రై చేయండి. వాళ్ళ లైఫ్ ఈజీ అవ్వాలి నీ వల్ల. చూడు, నేను ఒకటే చెప్తున్నా. ఫ్రెండ్స్ అనే వాళ్ళలో నీకు అనుకూలంగా వాళ్ళు అవైలబుల్ ఉండరు. నీ పేరెంట్సే నీకు ఎప్పటికీ అవైలబుల్ ఉంటారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా బాగానే చూసుకుంటారు. అదో లైఫా? వాళ్ళు పాపం పుట్టినప్పటి నుండి నువ్వు పెద్దగా అయ్యి ఏదో సాధిస్తావు అనే నమ్మకం వచ్చే వరకు బాగానే చూసుకున్నారు కదా, కష్టపడో ఇష్టపడో. బట్ నీకేమైంది? నువ్వేం చేస్తున్నావు వాళ్ళ కోసం? ఏదో ఒకటి చెయ్యి. ఓకేనా? యాడ్ వాల్యూ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ టు యువర్ ఫ్యామిలీ. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నా, మనీ సేవ్ చేసుకో, పిచ్చి ఖర్చులు వద్దు. ఓకే, బాయ్.